హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఇప్పటి వరకు కూడా 2 ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ అయ్యాయని, ఇక ఈ రోజు నుంచి మిగిలినటువంటి వారికి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందని తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఇప్పటి వరకు ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి, మనకు ఎన్ని ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయింది, ఇక రాబోయే రోజుల్లో ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ కాబోతున్నాయి, ముఖ్యంగా ఈరోజు ఎన్ని ఎకరాల వారికి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి, ఇక తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏ తేదీ వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఎన్నో రోజుల నుంచి కూడా మనం ఈ రైతు భరోసా కోసం ఎదురు చూసాం. ఇక రైతు భరోసాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు చాలా విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోలన్నీ కూడా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా మీరు వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి, నాకు మీరు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ వీడియోలో మీకు ఎదురుగా QR కోడ్ కనిపిస్తూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ QR కోడ్ స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ఇప్పుడే మీరు మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీ విలువైన సహాయాన్ని మీరు పంపించవచ్చు. 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ఎవరైనా కూడా మనసున్నటువంటి వారు, సహాయం చేసే గుణమున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా రెస్పాండ్ అయ్యి తప్పకుండా సహాయం చేయండి. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి ఈ యొక్క డబ్బులు అనేది వేయండి. తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. నాలాంటి వాడికి తప్పకుండా చేయూతను అందించండి. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలంటే, ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరింత సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాన్ని, ఈ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలను కూడా అమలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పథకాల సమాచారాన్ని మీరు ఎప్పుడూ కూడా మిస్ అవ్వకూడదు. ఎప్పటికప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఆదివారం నుంచి కూడా రైతన్నులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక రైతు భరోసా నిధులను విడుదల చేసినప్పటి నుంచి కూడా రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడు వస్తాయి, మాకు ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయనే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఇక ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రోజుకు కొన్ని ఎకరాలకు చొప్పున డబ్బులు వేస్తూ ఉంది. అందులోనూ ర్యాండమ్గా పడుతూ ఉన్నాయి డబ్బులు, అంటే ఎట్లా పడితే అట్లా పడుతున్నాయి అన్నమాట. ఎట్లా పడితే అట్లా వేస్తున్నారు డబ్బులు కూడా. అంటే నీకు 1 ఎకరం ఉంటే ఆయనకు 3 ఎకరాలు, ఆయనకు కూడా పైసలు పడుతున్నాయి, నీకు 1 ఎకరానికి పైసలు పడుతున్నాయి. ఈ విధంగా మనకు ఎట్లా పడితే అట్లా పైసలు అయితే పడుతున్నాయి అన్నమాట. కానీ ప్రభుత్వం లెక్కల ప్రకారం చూస్తే మనకు ఇన్ని ఎకరాలకు ఇప్పటి వరకు 2 ఎకరాలకు పైసలు పడినట్టు కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. పూర్తి స్థాయిలో 2 ఎకరాల వారికి జమ అవుతున్నాయి. ఎట్లా డబ్బులు వేసినా కూడా 2 ఎకరాలకు ఇప్పట్లో పూర్తి స్థాయిగా డబ్బులు అయితే జమ చేస్తున్నామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక నిన్నటి వరకు చూసుకుంటే కొన్ని కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేశామని కూడా
చెప్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఇక ఈ డబ్బులు ఎప్పుడు పడతాయని అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం ఉంది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం, పైసలు అయితే జమ చేస్తున్నామని కూడా చెప్పారు. ఇప్పటి వరకు కూడా 2 ఎకరాల వారికి పూర్తి స్థాయిగా డబ్బులు జమ అయ్యాయని, ఇక మిగిలినటువంటి ఎకరాల వారికి మార్చి 31వ తారీఖు లోపు పూర్తిగా రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రతి అంశానికి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి వీడియో కంటే ముందు ఒక షార్ట్ వీడియో ఉంటుంది. ఆ షార్ట్ వీడియోలో ఈ ఫుల్ వీడియో లింక్ అనేది ఉంటుంది. మీరు ఆ షార్ట్ వీడియో చూస్తున్నప్పుడు ఇక మన ఛానల్ పేరు కిందనే ఆ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీరు ఫుల్ వీడియో అనేది చూడొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ షార్ట్ వీడియో చూసి ఫుల్ వీడియో చూడండి, మీకు విషయం అనేది ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఎంత దేని గురించి వీడియో ఉందనేది కూడా మీకు ఇక్కడ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తెలుసుకుని లబ్ధి పొందాలి. ఇక రైతు భరోసా డబ్బులు అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇక డబ్బులు రోజుకు కొన్ని ఎకరాలకు చొప్పున డబ్బులు అయితే పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ని తెలుసుకుని మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందండి. ఒకవేళ డబ్బులు పడని రైతులు ఎవరైనా ఉంటే, అంటే డబ్బులు ఎందుకు పడవనేది చూస్తే ఇక్కడ ముఖ్యంగా ఆ కారణం తెలుసుకోవాలి మీరు. కొన్ని బ్యాంకులు ఇప్పుడు మనకు విలీనం కావడం జరిగింది. అంటే రీసెంట్గా కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంకులు కొన్ని కలిపేయడం జరిగింది. ఈ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న వారికి ఏంటంటే ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోతాయి. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్లు మారిపోవడం వల్ల, లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా నమోదు అవడం వల్ల ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రాకుండా మళ్ళీ కూడా తిరిగి ప్రభుత్వం అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట, ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ప్రభుత్వం అటువంటి వారందరినీ కూడా గుర్తించి మళ్ళీ కూడా రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మళ్ళీ కూడా ఆ పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేస్తుంది. మీకు డబ్బులు పడకపోయినా కూడా మీకు ఇబ్బంది లేదు, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల పడవు. ఇక మిగిలిన చూసుకుంటే చాలామందికి నేను అంతకుముందు కూడా చెప్పాను, ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి, అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అని. అంటే ఈకేవైసీ అంటే ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా కేంద్రానికి వెళ్ళి వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇక ఈ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టల్ అకౌంట్ కానీ ఏ అకౌంట్ అయినా కానీ మీ యొక్క అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది అయ్యి ఉండాలి. ఇలా అయ్యి ఉంటేనే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా అకౌంట్లోకి వస్తాయి. కాబట్టి మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది. ఈ కారణాల చేత ఎవరికైనా పడకుండా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే రైతు భరోసా పథకానికి ఇచ్చారో ఆ పథకానికి సంబంధించి అకౌంట్కి అన్నీ కూడా లింక్ అయినాయి లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో మనకు పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు కూడా జమ కాబోతున్నాయి. ఈ పిఎం కిసాన్ 19వ విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.